దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలండి. నా పేరు జ్యోత్స్న. మరి నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. మరి కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అయ్యి 2.5 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉంటున్నాను. అయితే మరి నేను గత మార్చి 13వ తారీఖున అన్న యొక్క జాషువా అన్న గారి యొక్క ప్రతి ప్రోగ్రామ్ని నేను చూస్తూ బలపరచబడుతున్నాను. అయితే ఈనాటి వరకు కూడా నేను కార్యం చూడలేకపోతున్నాను. అందరి జీవితాల్లో కార్యం జరుగుతుంది కదా ప్రభా, నా జీవితంలో కూడా కార్యము జరిగించు ప్రభా అని చెప్పి ఉన్నది లేనట్లుగా పలకమని ఏదైతే అన్న చెప్తున్నారో అదే రీతిగా నేను స్తుతిస్తూ ఉన్నానండి. అయితే గత 8 నెలలుగా నాకు రావాల్సిన హాఫ్ శాలరీ కూడా రావట్లేదు. కుటుంబం ఎంతగానో నలిగిపోతున్నాం. అయితే సమస్యలు ఎవరికి చెప్పకుండా దేవునికి మాత్రమే చెప్పండి అని చెప్పిన అన్న యొక్క మాటను తీసుకున్నాను. అలాగే ఏ రీతిగా ప్రార్థన చేయాలో అన్న చెప్పిన రీతిగా తీసుకున్నానండి. అలాగే నిన్నటి రాత్రి సంపూర్ణ రాత్రి కూడుకులో పాల్గొనాలి, ఎలా అయినా ఉదయం 5 వరకు కూడా నేను ఉండాలి అని చెప్పి నేను ఆశతో నేను కూర్చి ఉన్నాను. అయితే దేవుడు అద్భుతంగా యాకోబు గారి ద్వారా మాట్లాడారు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఆ రాత్రంతా పెనుగులాడాడంట. ఆ సమస్య ఏశావుతో అయితే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వనని చెప్పి అన్న చెప్పారు. నిజమే, సమస్య వైపు కాకుండా దేవా నీ వైపు చూసే కన్నులు నాకు అనుగ్రహించు అని చెప్పి అలాగే కూర్చుని ప్రార్థించానండి. నాకైతే పాదము దగ్గర ఫ్రాక్చర్ అయింది. అది రికవర్ అయ్యాను, కానీ ఇప్పటికీ అది బాధగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను మోకరించాలి, నీ సన్నిధిలో నేను ప్రార్థించాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నిజంగా అన్న చెప్పే ప్రతి మాటను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రార్థన చేస్తూ ఉదయం 5 గంటలు అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లు పని అంతా చక్కబెట్టుకొని నేను నిద్రించాను. అనుకోకుండా 1 గంట ప్రాంతంలో నా ఫోన్కి మెసేజ్ రావటం జరిగింది. రావాల్సిన 8 నెలల యొక్క హాఫ్ శాలరీ మొత్తం నా అకౌంట్కి వచ్చిందండి. నేను ఎంతగానో కన్నీటితో దేవుని స్తుతించాను. నిజమే కదా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడా కదా. అన్న కూడా ఒక్క మాట అన్నారు, తను చక్కగా ఉన్న తను ఆరోగ్యవంతంగా మోకరించిన తను ఒక కుంటివాడిగా లేచాడు, అయినప్పటికీ కూడా దేవుడు ఆశీర్వాదంతో లేచాడు, మీరు కూడా అలాగే ఉండాలన్నారు. నిజంగా నా కాలు ఎంతో సమస్యగా ఉంది, అయినా నేను అయ్యా ప్రార్థించాలన్న ఉదయకాలం ఇంకెంత బరువు చేసింది. కానీ దేవుడు ఆనాడు ఆ రాత్రి యాకోబు గారికి చేసిన ఆ గొప్ప కార్యము దేవుడు నా జీవితంలో చేశారు. అయ్యా అన్న మొదటిగా దేవునికే మహిమ, తర్వాత జాషువా అన్నగారికి అలాగే శ్రావణి గారికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు. బలపరుస్తూ అనేక మందిని ఈ రీతిగా బలపరుస్తూ నడిపిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. సమస్త ఘనత మహిమ ప్రభావములన్నీ కూడా దేవునికే చెల్లును గాక. ఆమేన్.